ఈరోజు దీనికి కావలసిన కొన్ని వేల వెహికల్స్ని పెట్టాం, ట్రై సైకిల్స్ పెట్టాం, ఆటోలు పెట్టాం, కాంపోస్ట్ వ్యాన్లను కూడా పెద్ద పెద్ద వ్యాన్లు పెట్టి కంప్రెస్ చేసి ఎక్కడికక్కడ తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నిన్న నేను విశాఖపట్నం వెళ్ళి వచ్చాను. విశాఖపట్నంలో మీరు చూస్తే దగ్గర దగ్గర వేస్ట్ నుంచి కరెంటు తీస్తారు, చెత్త నుంచి కరెంటు తీస్తారు. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెడితే అన్ని నిలిపేసి 2 మాత్రం అడ్వాన్స్ స్టేజ్కి వస్తే ఒకటి గుంటూరు, 2 విశాఖపట్నం పనిచేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 ప్లాంట్లు పెడుతున్నాం. ఈ 5 ప్లాంట్లు పెడితే పట్టణ ప్రాంతాల్లో చెత్తంతా కూడా ఈ యొక్క కరెంటు తయారు చేసే ప్లాంట్లకు వెళ్తాయి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తడి చెత్త, పొడి చెత్త. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, తడి చెత్తని కాంపోస్ట్గా తయారు చేసుకుంటాం, సెగ్రిగేట్ చేయాలి. అదే మరి పొడి చెత్తని 2 విధాలుగా కూడా సెపరేట్ చేసుకుంటాం. సర్క్యులర్ ఎకానమీ బయట సర్క్యులర్ ఎకానమీ పోతాయి, కొన్ని పనికి రాకపోతే కరెంటు ఉత్పత్తికి కానీ ఇంకొక విధంగా ఉపయోగించే పరిస్థితి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉంది, ఇది రాష్ట్రంలో బ్యాన్ చేశాం. మీరు ఒక్క విషయం ఆలోచించుకోవాలి, ఇలాంటి ప్లాస్టిక్ అంతా కూడా ఎక్కడంటే అక్కడ వేయడం, ఆ ప్లాస్టిక్ అంతా మన పశువులు తినడం, ఆవులు తినడం, తిన్న తర్వాత అవి ఆరోగ్యం పోవడం, కలుషితమైన పాలు మనకివ్వడం, ఆ నీళ్లు ఆ పాలు మనం తాగడం, దీని ద్వారా చాలా సమస్యలు సృష్టించుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఒక డిపార్ట్మెంట్ పెట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇచ్చి ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీని మీద కొన్ని అవార్డ్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు.